శరణ్య కనిపించకపోవడంతో ఆనంద కంగారు పడుతూ దర్శన్తో, నాన్న దర్శన్, మీరున్న చోట చుట్టుపక్కల అన్నీ ఎంక్వైరీ చేసావా నాన్న అని చెప్పి అంటూ ఉంటే, ఎంక్వైరీ చేయడానికి మేము అసలు అరకు వెళ్తే కదమ్మా మేము వెళ్ళింది హైదరాబాద్ అవుట్స్కట్స్లోని అనంతగిరి హిల్స్కి అని చెప్పి దర్శన్ మరొక్కసారి మోసం చేసిందంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నా కూతురు ఎక్కడుందో నేనే వెళ్ళి వెతుక్కుంటాను అని విశ్వనాథం వెళ్తూ ఉంటే, ఆగండి అన్నయ్య గారు నేను కూడా వస్తాను అంటూ ఆనంద విశ్వనాథం వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక అలా ఆనంద, విశ్వనాథం, రోహిత్ వీళ్ళందరూ కూడా అన్ని వీధులు తిరుగుతూ శరణ్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడు రోహిత్ ఫోన్లో మాట్లాడుతూ ఒక బిల్డింగ్ దగ్గర నిలబడి ఉంటాడు. తన పేరు శరణ్య అండి, నిన్నటి నుండి కనిపించడం లేదు, ఇప్పుడే మీకు ఫోన్లో తన ఫోటో పంపిస్తాను అని చెప్పి రోహిత్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు రోహిత్ మాటలు విన్న శరణ్య కిటికీలో నుండి రోహిత్ని చూస్తూ, బావగారు నేను శరణ్యని, ఇక్కడున్నాను బావగారు, నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య మాట వినిపించడంతో రోహిత్ ఇదేంటి శరణ్య మాట వినిపించింది అని చెప్పి ఆ బిల్డింగ్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న రౌడీలు శరణ్య అరుపులు విని, రే మీరు దాన్ని చూసుకోండి, మేము వీడి సంగతి చూసుకుంటామని చెప్పి అంటూ ఉంటారు. రోహిత్ ఆ ఇంటి డోర్ కొడుతుంటే రౌడీలు డోర్ ఓపెన్ చేస్తారు. ఇక రోహిత్ లోపలికి వచ్చిన తర్వాత శరణ్య కోసం రోహిత్ వెతుకుతూ ఉంటే ఆ రౌడీలు బలవంతంగా శరణ్య నోరు మూసి ఒక చోట దాచిపెడతారు. ఇక రోహిత్ అటువైపుగా వస్తూ ఉంటాడు. మరి రోహిత్ శరణ్యని కాపాడతాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.